ఇది నా లాస్ట్ రీమేక్ కూడా అండి. ఓకే, అంటే నేను అదే క్వశ్చన్ అడిగింది అనుకున్నా. ఫర్దర్ మంచి కథలు ఏదైనా వస్తే చేస్తారా లేకపోతే ఇంకా? అంటే తెలియదండి, ఇఫ్ రియలిటీ ఎగ్జైట్స్ డెఫినెట్లీ, బట్ నాకు అలా అయితే ఏం లేదండి. అంటే రీమేక్ అలా ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఆడియన్స్ చూడకపోయి ఉంటే, మీకు ఎక్కడైనా సరే కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మలయాళంలో కొన్ని చిన్న సినిమాలు చాలా సూపర్ హిట్ అవుతాయి. అది మ్యాక్సిమం కొంతమంది ఆడియన్స్ కేటర్ అవ్వకపోవచ్చు మన సైడ్ ఆడియన్స్కి. సో డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ అండి. గుడ్ గుడ్, బెస్ట్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు సార్ ఇక్కడ యాక్చువల్గా స్క్రీన్ మీద ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ అన్న. ఆ ముగ్గురు ఇంటర్వెల్ ఫైట్స్ అయినా, బట్ ఆయన ఏంటంటే ఒక వేలో ట్రావెల్ అవుతున్న అమాయకంగా అలా ఉంటూ ఈయనేమో సెటిల్డ్గా. మీ దాంట్లో సెకండ్ హాఫ్లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిషన్స్కి అంటే ఆ ఏడుస్తూ ఆ చేసేది కథ చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ సీన్స్ గురించి ఏం చెప్తారు? అంటే వెన్ యూ డూ దట్ క్యారెక్టర్ యూ లివ్ దట్ క్యారెక్టర్ కదండి యూజువలీ. అండ్ గజపతికి జరిగింది, గజపతికి ఉన్నటివి, సో అవన్నీ ఆ గజపతి అనే పర్సన్కి వాట్ ఇఫ్ యూ వెంట్ త్రూ దట్ పెయిన్ అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ మీ ప్రిటీ వెల్. సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా విత్ దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అండి, అంతే. స్పెషల్గా దానికి ఏమి. బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అన్న, మేమైతే కంప్లీట్ స్టన్ అండ్ థ్రిల్డ్ మీ పెర్ఫార్మెన్సెస్కి. థ్యాంక్ యూ అండి, సీన్ థ్యాంక్ యూ. అన్న, మీరు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అందరూ అడుగుతాం. మోస్ట్లీ మీ దాంట్లో మేము ఎక్కువగా వెయిట్ చేసిన బాగా నచ్చిన సినిమా రాక్షసుడు 2. ఎప్పుడు దానికి కంటిన్యూషన్? ప్లానింగ్లో ఉంది, చెప్తాను త్వరలో. అదిరిపోతుంది చేస్తే. నారా రోహిత్ గారు, మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటూ మనోజ్ ఉన్నారని నేను చేశాను సినిమా అన్నారు. అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట అండ్ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తేనేమో ఇంట్రోవర్ట్, ఆయన చూస్తే ఎక్స్ట్రోవర్ట్. మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అండ్ ఆయన ఎప్పుడైనా కోతి పనులు చేసి మిమ్మల్ని ఇరికించడం అలాంటివి ఏమైనా చేశారా? గ్యాప్లో కూతున్నావు తమ్ముడు. కమ్ టు మై రూమ్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్. అందరికంటే తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్గా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని కాదండి, కొత్త వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని. సో బాబాయ్ అయితే బాగానే ఉంటాను. ఓకే అండి. అండ్ ఎప్పుడైనా ఇరికించారా పోనీ? లేదండి, ఇంకా లేదా? ఇంకా లేదా. డైరెక్టర్ విజయ్, మీ పెద్దనాన్న చంద్రబాబు గారికి చూపించారా సినిమా? నేనే రిలీజ్ అయిందండి. చూపించే ఆలోచన ఏమన్నా ఉందా? లేదు, డెఫినెట్గా చెప్తానండి, వాళ్ళు ఇన్ఫార్మ్. సో ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తాను. కంగ్రాట్స్. యా, థ్యాంక్స్. మనోజ్ గారు ఇక్కడ మనోజ్ అనే యాక్టరు ఇక్కడ మనోజ్ అనే యాక్టర్ సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ యాజ్ ఏ పర్ఫార్మర్గా మీరు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అంటే వాట్ ఎవర్ రీజన్స్, ఈ 9 ఇయర్స్లో మీరు సినిమా పరంగా మీ ఫ్యాన్స్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఏం కోల్పోయానని ఫీల్ అయ్యారు? మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి? సినిమా రిలీజ్ వరకు కూడా కాదండి, ఎప్పుడైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏలూరులో ఆ స్టేజ్ ఎక్కానో ఆ రోజే నేను ఆ ఏవి చూశానో, ఏం కోల్పోయాను, ఎంత కోల్పోయాను, అంటే కోల్పోయాను అనే దానికంటే ఎంత దూరం అయ్యాను ఒక సినిమా పరంగా. నేను సిల్వర్ స్క్రీన్కి దూరమే ఉన్నాను, కానీ జనాలకి సినిమాకి దూరంగా లేనని ఎప్పుడు టచ్లోనే, ఎప్పుడు దగ్గరలోనే, ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ స్పెషలీ రిలీజ్ రోజు ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే, యూజువల్గా థియేటర్ విజిట్స్ చేస్తాము. అండ్ ఈసారి అందరూ వచ్చి అడిగారు, ఇన్ని సంవత్సరాలు అయింది, పద థియేటర్కి వెళ్ళవా రావా అని. నాకెందుకో కథల బుద్ధి కాలేదండి. నేనంతా జస్ట్ హ్యాపీగా అలా కూర్చుండిపోయి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటూ, ఊర్లో నుంచి ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటే రివ్యూ చూసుకుంటూ, అండ్ జస్ట్ నేను, నా వైఫ్, నా పిల్లలతో పాటు నేనంతా స్పెండ్ చేసుకుంటూ ఆ వీడియోలు వస్తూ ఉంటే ఇట్ వాస్ అన్ ఎమోషనల్ మూమెంట్. అండ్ నేను, నా బాబు కూడా ఎక్సైట్ అయ్యాడు. థియేటర్లో ఎంట్రన్స్ అప్పుడు అరవడాలు అవన్నీ నా బాబుకి చూపించా. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం మా బాబు పుట్టిన తర్వాత, మా పాప పుట్టిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం దే ఆర్ సీయింగ్ ఆల్సో, వాళ్ళ నాన్నది రిలీజ్ అవ్వడం. సో ఇట్ వాస్ అ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాకే కదండి, ప్రతి సినిమాకి రిలీజ్ రోజు
యాక్టర్కి అదే ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ ఫిలిం లాగా. అది లేనప్పుడు ఆ యాక్టర్కి అది జీలిపోతుంది. సో ఐ థింక్ ఫర్ ఎవ్రీ ఫిలిం 9 years గ్యాప్ అవ్వచ్చు, 9 months 9 days గ్యాప్ అయినా సరే ఇంకో సినిమా వస్తుంటే ఓయమ్మ ఇది ఎలా ఉంటుందిరా సామే అనుకుంటే దండం పెట్టుకుంటూ ఉంటాం ఆ రోజు. సో ఇట్స్ ద సేమ్ థింగ్, బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఐఎమ్ బ్యాక్. మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను. మనోజ్ గారు ఇంకోటి సార్, అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒకవైపు హీరోలుగా చేస్తూనే ఇంకొక హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్, నెగటివ్ ఆర్ పాజిటివ్ అని చూడకుండా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ని బట్టి చేస్తుంటారు. తెలుగులో కొంచెం అది ఎందుకో కథలు రాకపోవడం వల్ల దేనివల్ల అది ఉండదు. సో ఇక నుంచి అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ మిరాయిలో కూడా చేస్తున్నారు, ఇలా ఇంకా పెద్ద స్టార్స్ సినిమాల్లో కూడా అలాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రలు కొంచెం నెగిటివ్ షేడ్స్ అయినా మీరు చేస్తారా లేదా? ఆల్రెడీ బాలీవుడ్ స్టార్తో చేసాను కదండి, అంతే కదా. మళ్ళీ ఇంకో యాక్టర్తో చేస్తారు అక్కడ అడగాలి, డెఫినెట్గా చేస్తా, అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనోజ్ గారు ఇటండి. మనోజ్ గారు అన్నా, మీరు ఇప్పుడు దాకా సినిమాలు తీసింది ఒక లెక్క, ఈ సినిమాకి ఒక లెక్క. ఎందుకంటే ఈ సినిమాలో మీకు తగ్గట్టే క్యారెక్టర్ ఇచ్చారు, మీ క్యారెక్టర్ తగ్గట్టే మీ పేరు గజపతి. అసలు ఈ సినిమా చూస్తుంటే సినిమాలో ముగ్గురు కనిపించట్లా, మీరు ఒక్కరే కనిపిస్తున్నారు మాకు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, ఇన్ని సినిమాల నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ విడిగా ఉంది. అయితే ఏంటంటే దీనికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? ఎందుకంటే మీ వాయిస్ వేరేగా ఉంది, తర్వాత మీ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఎలాంటి హోంవర్క్ చేశారు అసలు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక్కడికే పేరు వచ్చిందంటే నేను ఒప్పుకోను సార్. అండ్ వీ ఆల్ 3 of us షేర్ ద స్క్రీన్ స్పేస్ అండ్ అందరికీ పేర్లు వచ్చింది. అండ్ మేబీ నాది ఎందుకు మీరు అన్నట్టు కొన్ని చోట్ల కొంతమంది హైలైట్ చేస్తున్నారంటే మేబీ దట్స్ బికాస్ ఇట్స్ బీన్ 9 years అండ్ నేను ఎప్పుడూ కొంచెం కామెడీగా అలాంటివి చేస్తూ ఉన్నాను. దట్స్ హౌ ఎవ్రీబడి నోస్. అండ్ సడన్గా ఒకేసారి అంత సీరియస్గా అంత పవర్ఫుల్ రోల్లో చూసేసరికి దే డెంట్ ఎక్స్పెక్ట్ టు సీ. మేబీ మనోజ్ని అలా చూడడం ఫస్ట్ టైం కాబట్టి అది ఆ ఇంపాక్ట్ ఉండిందేమో అండి. అండ్ హోంవర్క్ పరంగా నేనేం హోంవర్క్ చేయలేదండి. టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఆ హోంవర్క్ ఆయనకు వదిలేశాను. ఆ హోంవర్క్ తిప్పలన్నీ ఆయనే పడి హోంవర్క్ చేసుకుని సెట్కి వచ్చి ఇది చేయనారా చేసాను. అండ్ అలాగే నా లుక్ డిజైన్ చేసి కూడా సార్. అండ్ చెన్నైలో పూర్ణిమ రామస్వామి గారితో డ్రెస్ డిజైనింగ్ చేయించడం జరిగింది. సో ఐ థింక్ ద డిజైనింగ్ హౌ గజపతి వర్మ లుక్స్, టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పూర్ణిమాకు ఆల్సో ఫర్ మేకింగ్ మీ లుక్ లైక్ దట్. ఓకే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీలో వాళ్ళు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసి అరే 9 years బ్యాక్ నిన్ను చూశాను, మళ్ళీ దీనికన్నా డబల్ ఉందిరా నీ పవర్ అని ఎవరైనా చెప్పారా? నువ్వు అంటే గ్యాప్ తీసుకుంది అనిపించలేదు, ఎక్కడ వదిలేవా అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది అన్నారండి. దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు సార్, ఇక్కడ సార్ మీకు ఫస్ట్ నుంచి డ్యాన్స్ విషయంలో అలాగే ఫైట్స్ విషయంలో మంచి పేరు ఉండేది, పర్ఫార్మెన్స్ విషయంలో చిన్న కంప్లైంట్ ఉండేది. ఈ సినిమా విషయంలో మాత్రం ఒక పర్ఫార్మర్గా కంప్లీట్ యాక్టర్ అనే మాటలు వినిపిస్తున్నాయి క్రిటిక్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదేనండి. యూనో ఒక పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకోవాలని, అది ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మనోజ్ గారు, మనోజ్ ఈ సినిమాలో మీ డైలాగులు వింటుంటే మోహన్ బాబు గారు పాత సినిమాల్లో గుర్తొచ్చాయి. అంటే మీరు కూడా చెప్పారు డిఎన్ఏలో ఉంది అన్నారు. సో ఈ సక్సెస్ని మీ ఫాదర్తో షేర్ చేసుకున్నారు, మీ ఫాదర్కి సినిమా చూపిస్తున్నారు. ఫాదర్కి అదే చెప్పమన్నాను కదండి, ఆయన కొడుకు వచ్చారని చెప్పారా మీరు? మీరు పర్సనల్గా మాకు అంత కాంటాక్ట్ ఉండదు కదండి సార్, మీరు చూపిస్తున్నారు. ఎస్ అండి, ఆయనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆయన చూసుంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది కదండి. సార్ ఇది టీంకి అంటే భైరవన్ చూసిన తర్వాత నాకు క్వశ్చన్స్ రావట్లేదు. అందరికి మైక్లు ఇవ్వండి. కాదు ఒకటే సార్, నిజంగా ఎందుకంటే నాకు క్వశ్చన్స్ రావట్లే, అప్రిషియేషన్ తప్ప. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పర్ఫార్మెన్స్ ఎరగొట్టేశారు. మీకు తగ్గట్టు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాబోయ్ బేబత్సం. ఇంకా డైరెక్టర్ గారు అయితే స్టోరీతో, ఇక అతిథి గారు అయితే మాత్రం లంగావని వేసుకొని ఒక రంగస్థలంలో సమంత గారి రీప్లే చేసినట్టు అదరగొట్టేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు డబుల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మిరాయి ట్రేజర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. లుక్ మిరాయి కూడా ఇట్స్ కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ భైరవ్కి దానికి చాలా ఇదొక రేజ్ అయితే అది ఇంకో రేజ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్.